నేను మీ బుజ్జి పెట్టాను. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తి చూసి బ్రహ్మదేవుడు సంతోషించి వరం ప్రసాదించాడు. అందుకు మహిషాసురుడు, ప్రభు, నాకు ఒకే ఒక కోరిక. ఎటువంటి దేవత, గంధర్వుడు, యక్షుడు, రాక్షసుడు నన్ను చంపలేకుండా చెయ్యాలి. వారెవరూ నన్ను జయించలేని శక్తి ప్రసాదించాలి అని అహంకారంగా కోరాడు. బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించి తథాస్తు అని వరం ప్రసాదించాడు. ఆ వరంతో మహిషాసురుడు దర్పం పెంచుకున్నాడు. దేవతలను ఓడించి స్వర్గ సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భూలోకమంతా అతని దౌర్జన్యంతో వణికిపోయింది. భయంతో వణికిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు చేరి ప్రార్థించారు. ప్రభువులారా, మమ్మల్ని రక్షించండి, మహిషాసురుని శక్తి దాటలేను అని వేడుకున్నారు. దేవతల ఆర్తనాదం విని మహాత్రిమూర్తులు తమ శక్తులను సమ్మిళితం చేశారు. ఆ శక్తుల సమాహారంలో నుంచి సింహంపై కూర్చున్న ఆది పరాశక్తి దుర్గాదేవి అవతరించింది. దుర్గాదేవి 9 రూపాలుగా అవతరించి అసురుల అహంకారాన్ని, మహిషాసురుని దౌర్జన్యాన్ని నాశనం చేసింది. హిమవంతుని కుమార్తెగా శైలపుత్రి రూపంలో మొదటిగా అవతరించింది. ఆమె భక్తులకు ధైర్యం, స్థిరత్వం ప్రసాదించింది. బ్రహ్మచారిని తన తపస్సుతో భక్తుల ఆత్మశక్తిని పెంచుతుంది. మరోవైపు చంద్రగంట తన ఘంటానాదంతో అసురాలను భయపెడుతుంది. శాంతి, శక్తి రెండూ ఒకటే రూపం. కూష్మాండ తన చిరునవ్వుతో విశ్వ సృష్టికి వెలుగునిస్తుంది. కందమాత తన ఒడిలో కుమారస్వామిని మోసి భక్తులకు మాతృ స్నేహాన్ని ప్రసాదిస్తుంది. ఋషి కాత్యాయనుని యాగఫలంగా కాత్యాయనీదేవి అవతరించింది. ఆమె ఖడ్గాన్ని పట్టుకొని మహిషాసురుని దౌర్జన్యానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. కాలరాత్రి ఉగ్రరూపం. నల్లటి ఆకాశంలో ఉరుములు మెరుపుల మధ్య ప్రత్యక్షమై చెడును నాశనం చేసింది. మహాగౌరి పవిత్రత, శాంతిని ప్రసాదించింది. సిద్ధిదాత్రి అష్టసిద్ధులను ఇచ్చి భక్తుల ఆశలు తీర్చింది. మహిషాసురుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరం వల్ల ఎవరూ ఆయనను సంహరించలేకపోయారు. మహిషాసురుడు ఆ గర్వంతో దేవతలను ఓడించి స్వర్గ సింహాసనాన్ని కూడా ఆక్రమించాడు. కానీ అతను ఒక విషయం మరిచిపోయాడు. స్త్రీ చేత నేను చంపబడకూడదు అని అడగలేదు. సింహాసనం వంటి సింహంపై కూర్చున్న దుర్గాదేవి దుష్టుడైన మహిషాసురుడిని ఎదుర్కొని తన చేతిలోని ఖడ్గాన్ని ఎత్తి ఒకే ఘాటుతో అతన్ని సంహరించింది. అలా భూమిని రక్షించి ధర్మాన్ని స్థాపించింది. దేవతలు, ఋషులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్తుతించారు. జయహో దుర్గమాత అని ఘోషించారు. ఇదే విజయదశమి పండుగ ఆరంభం. చెడుపై మంచి గెలుస్తుందని సూచించే రోజు ఇది. దుర్గాదేవి 9 రూపాలు మనకు ధైర్యం, శక్తి, జ్ఞానం, శాంతి ఇస్తాయి. నవరాత్రి పూజలో ఈ శక్తులను ఆరాధిస్తే మన జీవితం సుభిక్షమవుతుంది. జయహో దుర్గమాత.